రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన డిఏలు, పీఆర్సీ అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి తెలిపారు. అదేవిధంగా నగదు రహిత వైద్యం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి నెల రెండో శనివారం రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఈ నెలలో జన్మించిన వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ మండల శాఖ అధ్యక్షులు గజవెల్లి సత్యం అధ్యక్షతన స్థానిక పెన్షనర్స్ భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి ప్రతి నెల రెండో శనివారం రిటైర్డ్ పెన్షనర్లకు ఈ నెలలో జన్మించిన వారికి శాలువాతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన డిఏలు, పీఆర్సీ అమలు చేయాలని, అదేవిధంగా నగదు రహిత వైద్యం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ యాదవ్ వాసుదేవ్, జిల్లా పుల్లయ్య, ఆశయ్య, మోహన్ రావు, ఆంజనేయులు, సుధాకర్, రమేష్, గోపాల్ రెడ్డి, సత్తయ్య, శంకరయ్య, ఉమామహేశ్వర్, లక్ష్మయ్య, అంజద్ అలీ తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మండల శాఖ నల్గొండ తరఫున ప్రతి నెల సెకండ్ సాటర్డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ సమావేశానికి దగ్గర 100, 120, 130 మంది పెన్షనర్స్ హాజరవుతూ ఉంటారు. ఈ నెలలో జన్మించినటువంటి పెన్షనర్ మిత్రులందరికీ కూడా ఈ రోజున ఇక్కడ ఇదే వేదిక మీద వాళ్ళందరికీ కూడా జన్మదిన వేడుకలు ఘనంగా జరపడం జరుగుతుంది. గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరుగుతూ వస్తుంది. కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఈరోజు వచ్చిన పెన్షనర్ మిత్రులందరికీ కూడా అన్నదానాన్ని, తర్వాత అల్పాహారాన్ని కూడా అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నెలలో మాత్రం మన సైదులు గారు, సైదులు గారు, వెంకటమ్మ దంపతులు వారిద్దరు కలిసి ఈరోజు అల్పాహారాన్ని అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా నల్గొండ మండల శాఖ పెన్షనర్స్ అసోసియేషన్ మరి 8,000 మంది టౌన్లో పెన్షనర్స్ ఉంటే ఇల్లు తిరిగి 4,000 మంది ఫ్యామిలీ పెన్షనర్స్, సర్వీస్ పెన్షనర్స్ సభ్యత్వం తీసుకొని వారు ఎప్పుడు సంతోషంగా ఉండాలని, వారి సంక్షేమం కొరకు, వారి అభివృద్ధి కొరకు, వారికి ఏది కావాలన్నా వాళ్ళ పెన్షన్ ఆగకుండా ఇప్పించుకుంటూ వారు ఎప్పుడు సుఖంగా ఉండాలని, వారికి అనారోగ్యం ఉంటే ఇంటికి వెళ్ళి పరామర్శించడం, తర్వాత మరణించే వారికి కూడా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వారికి పెన్షను, తర్వాత ఫ్యూనరల్ ఛార్జెస్ ఇప్పించటం, ఇలాంటి కార్యక్రమాలు. ప్రతి సోమవారం కూడా ఫ్రీ ఐ క్యాంపు వాళ్ళకు హెల్త్ కార్డు మీద తీసి వారెమ్మటి హైదరాబాద్ పంపించి ఆపరేషన్ చేసి తీసుకురావటం, ఒక్క పైసా లేకుండా కూడా మరి పెన్షనర్స్కు చేస్తున్నాం.